హాయ్ అండి. అందరూ ఎట్లా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నా సండే వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో చాలా రోజుల తర్వాత అయితే నేను వ్లాగ్ పెడుతున్నాను. సో వ్లాగ్ పెట్టాలని లేదు, బట్ ఎందుకో ఈరోజైతే అనిపించింది ఒక వ్లాగ్ అయితే షూట్ చేసి పెట్టాలని. సో సండే ఎర్లీ మార్నింగ్ ఈరోజైతే ఇడ్లీ చేస్తున్నానండి టిఫిన్. సో పల్లీలు ఫస్ట్ వేపేసేసి చట్నీ చేసేసి పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి కరెంట్ పోయి వచ్చింది. సో మళ్ళీ పోద్దేమోనని చెప్పి నేను ఫాస్ట్గా అయితే చేశాను. సో సైడ్ అది చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఇడ్లీ పెట్టేసుకున్నాను. అలాగే వాషింగ్ మిషన్లో కొంచెం దుప్పట్లు బెడ్షీట్స్ వేసేసారనమాట. అంటే చాలా రోజుల తర్వాత ఈ రోజే కొంచెం ఎండగా అనిపించింది. సో కొంచెం చల్లగా ఉన్నాయిలే ఎండలో వేద్దాం అనిపించింది, బట్ ఎందుకు ఒకసారి వాష్ చేసేసి వేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ టిఫిన్ కంప్లీట్ అయిపోయిందండి. టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టీ పెట్టేసేసుకున్నాను. సో సండే అంటే మార్నింగ్ ఎట్లా లేదన్నా ఎప్పుడు కూడా ఆయిల్ ఫుడ్డే ప్రిఫర్గా ఉంటుంది, కానీ ఈరోజు అయితే కొంచెం అనీజీగా లేజీగా అనిపించింది అనమాట. సో ఇడ్లీతో అయితే నేను బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాము. ఇక్కడైతే టీ పెట్టేసుకున్నానండి. టీ అనేది నాకు అంత అలవాటు అయితే లేదు, బట్ ఎప్పుడన్నా ఒకసారి అయితే మాత్రం తాగుతాను. సో మీరందరూ కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వ్లాగ్స్ మళ్ళీ మళ్ళీ వస్తాయి. అండ్ చాలామంది మన ఛానల్లో శారీస్ ఉన్నాయని చెప్పి కాల్ చేస్తూ ఉన్నారండి. నేను శారీస్ అయితే ఆన్లైన్గా అయితే స్టాప్ చేశాను, ఆఫ్లైన్లో అయితే రన్ అవుతుంది, బట్ ఆఫ్లైన్ అనేది ఇక్కడ నుంచి నేనైతే రన్ చేయట్లేదు. సో మా మదర్ అయితే రన్ చేసుకుంటున్నారనమాట. సో మళ్ళీ నేను ఆన్లైన్ అయితే పెట్టే ఉద్దేశం ఉందండి నాకు ఖచ్చితంగా, ఒక ప్లానింగ్. ఎందుకంటే పిల్లలతో అస్సలు అవ్వట్లేదు చేసుకోవడం అనేది. సో అందుకని దాన్ని ఆన్లైన్ అనేది కొంచెం అయితే నేను స్లో చేశాను. ఎందుకంటే ఆన్లైన్లో ఉన్నప్పుడు కంటిన్యూస్గా ఉండాలి, నేను పిల్లలతో నేను కంటిన్యూగా చేయలేనేమో అని కొంచెం గ్యాప్ వస్తుంది అనమాట. నేను ఎంత కంటిన్యూ చేద్దామనుకున్నా కూడా కొంచెం అంటే గ్యాప్ వస్తుంది. సో అందుకనే కొన్నాళ్ళు ఆన్లైన్ బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది, ఆఫ్లైన్ అయితే రన్ చేసుకుందాము అనిపించింది. సో అందుకనే ఆఫ్లైన్ అయితే రన్ అవుతుంది, కానీ ఆన్లైన్లో మాత్రం నేను చేయలేకపోతున్నాను. సారీ అండి. సో తప్పకుండా ఒక ప్లానింగ్గా నేను కంపల్సరీ అయితే నేను ఆన్లైన్లో కూడా శారీస్ అనేది తీసుకొస్తాను, డౌట్ లేదు దానిలో. ఒక ప్లానింగ్ అయితే అనుకుంటున్నాము. సో పిల్లలతోనే కుదరక నేను కొంచెం స్టాప్ చేశాను అంతే. సో ఇక్కడ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అన్నీ టీ అయిపోయిన తర్వాత నేను వంట చేయడం కోసం ముందు ఈ అంట్లు గిన్నెలన్నీ అయితే తోమేసుకున్నాను అనమాట. సో ఒక పక్క ఆల్రెడీ నేను అల్లంని నానబెట్టానండి, కొంచెం అంటే మట్టిగా ఉందన్నమాట, కొంచెం కాసేపు నానబెట్టాను. నేను ఈ డిష్ వాష్ చేయకముందే నానబెట్టేసి ఒక 2-3 టైమ్స్ కడిగిన తర్వాత మళ్ళీ పీల్ తీసేసి మళ్ళీ కడిగి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈరోజు అయితే మటన్ తీసుకొస్తా అని చెప్పారు. సో మటన్ తీసుకొచ్చిన తర్వాత నేను ఈ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో నేను కర్రీ ఫస్ట్ స్టార్ట్ చేసే ముందే నేను అన్నీ కావాల్సిన మసాలా అన్నీ ప్రిపేర్ చేసుకుంటానండి, ఎందుకంటే అంత నాకు క్లమ్జీగా ఉండిద్ది అనమాట. అందులోనూ సండే కదా, ఇక పిల్లలు విసిగించడము అది కావాలి ఇది కావాలి ఏం చేస్తున్నాం అని విసిగిస్తూ ఉంటారు. సో అందుకని నేను ఫస్ట్ మసాలాలు అన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాతే మిగతా పని అనేది స్టార్ట్ చేసుకుంటాను. ఇక్కడ నీట్గా అల్లం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయ ఇవన్నీ కూడా కట్ చేసేసుకొని మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇక్కడైతే నేను మసాలా కొంచెం ఎక్కువే ప్రిపేర్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే కొంచెం బగారా రైస్ వేద్దాం అని అనుకున్నాను, బట్ టైం చూడాలి. ఇప్పటికే ఆల్రెడీ 11 అయిపోయింది. సో మళ్ళీ 12-1 కల్లా మళ్ళీ వీళ్ళు ఆకలంటారు. సో టైం సరిపోతే కనుక 2 చేద్దాం, లేదంటే ఒక కర్రీ ఒకటి ప్రిపేర్ చేద్దామని అయితే నేను మసాలా అయితే మాత్రం చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో వీటిలోకి నేను అల్లం ఎల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాను. దీనిలోనే కొంచెం ఎండు కొబ్బరి వేసుకున్నానండి. ఎండు కొబ్బరి పొడి ఉంది నా దగ్గర, సో ఆ పొడి వరకు వేసుకున్నాను. ఒకవేళ లేకపోతే కనుక ఎండు కొబ్బరి నానబెట్టి లేదా పచ్చి కొబ్బరి వేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం గసగసాలు యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట. అంటే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే మటన్ అయితే క్లీన్గా వాష్ చేసేసుకున్నానండి. కింద సింక్లో గిన్నె పెట్టేసేసుకొని కొంచెంగా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. మినిమం ఒక 4-5 టైమ్స్ అయినా ఉప్పు వేసి పసుపు వేసి కడిగేసి క్లీన్ చేసేసి పెట్టుకుంటాను అనమాట.
సో అలా క్లీన్ చేసుకున్న తర్వాతే అప్పుడు మళ్ళీ స్టవ్కి ఎక్కిస్తాను. అది వచ్చేసి నేను మటన్ ఇక్కడైతే ఎప్పుడు మామూలుగానే వండుతా, కానీ ఈరోజు టైం లేదు, కొంచెం వేరే పనులు కూడా ఉన్నాయి, బయటకు వెళ్ళాల్సిన పనులు అని చెప్పి. సో తొందరగా అవుతుందని నేను కుక్కర్లో అయితే నేను వండను, బట్ అవి ఏంటంటే కొంచెం ఉడికించుకుంటాను అనమాట. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే కర్రీ అనేది తొందరగా అయిపోతుంది. ఎందుకంటే నాకు కుక్కర్లో వండినది అంత టేస్ట్ అనిపించదు నాకు తొందరగా. సో ఇక అక్కడ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసేసుకొని అది విజిల్ ఇచ్చేలోపు ఇక్కడ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను, ఎందుకంటే మసాలా చేసేసుకున్నా కదా. సో ఆల్రెడీ గరం మసాలా ఉంది అండ్ కొత్తిమీర పుదీనా కూడా తీసుకొచ్చారు. సో అవి కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను. సో కౌంటర్ టాప్ మొత్తం కూడా గిన్నెలన్నీ వాష్ చేసేసుకున్నాక క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఎప్పుడు కూడా కౌంటర్ టాప్ అనేది క్లీన్గా ఉంటే మనకి వంట చేయాలి, ఇంకా కొత్త రెసిపీస్ ఇంకా నీట్గా చేయాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది ఎప్పుడైనా సరే. అలాగే ఇప్పుడు ఇందాక నేను మటన్ వాష్ చేశానని చెప్పి నేను మళ్ళీ ఒకసారి లిక్విడ్ వేసేసి క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. అది ఆల్రెడీ విజిల్ ఇస్తుంది, విజిల్ ఇచ్చేలోపు నేను ఇవి కటింగ్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. సో వంట అనేది తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి నేను అది కుక్ అయ్యేలోపే నేను ఇక్కడ వంట అనేది ప్రిపరేషన్ మసాలా ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. అంటే ఒక ప్లానింగ్గా మనం ప్రిపేర్ చేసుకుంటే మాత్రము ఎంత వంట అయినా సరే, ఎన్ని రెసిపీస్ అయినా సరే చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి. సో మీరు క్లమ్జీగా పెట్టుకున్నారంటే ఏది ఎట్టేస్తున్నాం ఏంటి అనేది కూడా అర్థం కాదు. అందుకని నేను ఎక్కువగా ఒక ప్లానింగ్గానే వంట కానీ వేరే ఏ పనైనా సరే ముందు ఏం పని చేయాలి, తర్వాత ఏం పని చేయాలని ఒక ప్లానింగ్ అయితే వేసుకుంటాను ఖచ్చితంగా, దాని ప్రకారమే చేస్తాను. సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందాక గ్రైండ్ చేసుకున్నది ఫస్ట్ ఆయిల్లో వేసేసిన తర్వాత కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకున్నాను, మిగతాది లాస్ట్లో వేసుకుందామని చెప్పి పుదీనా ఫ్లేవర్ వస్తుందని చెప్పి నేను ముందు వేసుకున్నాను అనమాట. నేను చికెన్లో అయితే పుదీనా వేయను, కానీ మటన్లో మాత్రం పుదీనా కంపల్సరీగా వేస్తానండి. పుదీనాని చాలా బాగుంటుంది. ఇక్కడ మళ్ళీ కొంచెము వేగిన తర్వాత మటన్ మొత్తము వేసేసుకొని ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ ఆల్రెడీ కుక్ అయిపోయింది, బట్ ఈ మసాలాలన్నీ కూడా కొంచెం ఫ్లేవర్ పట్టడానికి వేసుకున్నాను. ఈ మటన్ స్టాక్ ఉంటుంది కదండి, మొత్తం వేసుకోను, నేను జస్ట్ కొంచెం వేసుకొని తర్వాత హాట్ వాటర్ కొంచెం పోసుకుంటాను. మొత్తం స్టాక్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, కానీ కొంతమంది తినడానికి ఇష్టపడరు, కానీ వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే టేస్ట్ అంతా దానిలోనే పోతుంది కదా, ఇంకా మటన్ టేస్ట్ ఏమొస్తుంది. సో అది వేసుకుంటేనే మనకు టేస్ట్ అనిపిస్తుంది అనమాట. సో ఇలా నేను కుక్ చేసేసుకున్నాను. కొంచెం మటన్ అనేది గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది మటన్ ఫ్రై కన్నా కూడా. సో ఇక్కడ గరం మసాలా వేసేసుకొని తర్వాత కొత్తిమీర పుదీనా మిగతాది వేసేసుకొని ఇక దింపేసుకోవడమే కర్రీ అనేది. సో ఆ కర్రీ కొంచెం ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత నేను ఆఫ్ చేసేసి రైస్ పెట్టేశాను. రైస్ పెట్టేసిన తర్వాత ఇక్కడ మా హస్బెండ్వి బట్టలు ఉన్నాయి కదా, క్లాత్స్ ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే ఐరన్కి ఇవ్వాలన్నమాట. సండే రోజు ఐరన్ ఇచ్చుకుంటే మనకి 1 వీక్ సరిపోతుంది. అంటే రెగ్యులర్గా వేసుకునేవి నేనే ఐరన్ చేస్తాను, బట్ ఎప్పుడైనా వేసుకున్నవి సండే ఇచ్చేసుకుంటే నేను అవి పక్కన పెట్టేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి టిఫిన్కి నేను దోశ పోసానండి. దోశకి నేను 2 గ్లాసు మినపగుళ్ళకి 4 గ్లాస్ రైస్ వేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను, ఈవినింగ్ గ్రైండ్ వేసేసుకోవడానికి. సో మాది లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ 4-5 టైం అప్పుడు నేను టీ తాగి అప్పుడు కిడ్స్కి కొంచెం స్నానం చేయించి రెడీ చేయించి వీళ్ళు హోంవర్క్ అనేది చేసుకుంటున్నారన్నమాట. సో సండే వస్తే మాత్రం హోంవర్క్ చేయించాలంటే చాలా టైం అయిపోతుంది అనమాట. తర్వాత చేద్దాం అది పోస్ట్పోన్ అయిపోతూ ఉంటుంది. ఇక తప్పక సండే ఈవినింగ్ అయితే హోంవర్క్ అయితే కంప్లీట్ చేసేసాను. సో నా వ్లాగ్ అనేది ఎట్లా ఉంది అనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్.